మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇన్ని మాట్లాడుతుంటే కొంచెం కూడా నిలొచ్చి ఓ నెత్తురు లేనట్టు పరాయి పంచన బతుకుతానంటున్నావు. వాళ్ళు చీపో అన్నా కూడా వాళ్ళ ఇంటి గుమ్మ పట్టుకుని వేలాడుతున్నావు. పరాయి వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే అసలు నువ్వెందుకు పడుతున్నావు? ఎందుకంటే వాళ్ళు పరాయి వాళ్ళు కాదు కాబట్టి. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. ఇది నా కుటుంబం కాబట్టి. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి. నానమ్మ లే నానమ్మ, అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. నానమ్మ లే నానమ్మ, ప్లీజ్ నానమ్మ, లే నానమ్మ, ఓపిక తెచ్చుకో నానమ్మ. ఏమంటున్నావు రాదా? నువ్వన్నది నాకు అర్థం కావడం లేదా? లేదా నేను తప్పుగా విన్నానా? నువ్వు కరెక్ట్ గానే విన్నావమ్మా. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు. నేను వాళ్ళ కన్న కూతుర్ని. ఏయ్, ఇంకొకసారి నువ్వు ఆ మాట అన్నా ఉంటే చంప పగులుతుందే అనుకుంటున్నావు. నువ్వు నా కన్న కూతురు ఏంటి? నేను కన్న కూతురు గాయత్రి నా పక్కనే ఉంది. నిజం దేవకి, నిజం. రాధే నీ కన్న కూతురు. నీ పక్కన నుంచిన సత్య అబద్ధపు గాయత్రి, మోసగత్తే. నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుని నెత్తిన పెట్టుకున్నావు. నిజమైన కూతుర్ని బయటికి పంపించేస్తున్నావు. నానమ్మ ప్లీజ్ నానమ్మ, అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. అమ్మా, నన్ను దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకునే నేను మిమ్మల్ని ఎందుకిలా బాధ పెడతాను? మీ పక్కన నుంచున్న సత్య పెద్ద చీటర్, మోసగత్తే. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. మీరంటే ఎంత పిచ్చి ప్రేమున్నా నేను ఎందుకమ్మా మిమ్మల్ని బాధ పెట్టేలా నడుచుకుంటాను? దయచేసి అర్థం చేసుకోండి. అక్కను పంపించేస్తున్నారు నానమ్మ. నాకు ఇంకొక అవకాశం ఇచ్చి కొన్ని రోజులు గడిపివ్వండి. నేనన్ని ప్రూవ్ చేస్తాను. వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతాను. నాకు ఇంకొన్ని రోజులు గడిపివ్వండి ప్లీజ్ అమ్మా. నీకిప్పటికే చాలా టైం ఇచ్చాం. నీకిచ్చిన 30 రోజుల టైం కూడా అయిపోయింది. ఇంకా ఎంత టైం కావాలి నీకు? నీకు అవకాశం ఇస్తే నీ జీవితకాలం మొత్తం ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నావు. నీ ఆశకి హద్దు పద్దు లేకుండా పోయింది. నీ స్థాయి, నీ స్థితిగతులేంటో తెలుసుకోకుండానే ఈ మేడల్లో ఉండడానికి అలవాటు పడి ఇలా ప్రవర్తిస్తున్నావు. అయినా మా నాన్నమ్మ మమ్మల్ని ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉంది, ఈ రాధ విశ్వాసం చూపించదు అని. కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని ఎంత హెచ్చరించినా మా అమ్మ తన మంచితనంతో నిన్ను ప్రేమగా చేరదీస్తే నీకు దక్కిన సింహాసనం నీది అని భ్రమపడుతూ నీ స్థాయికి మించి ప్రవర్తిస్తున్నా. నానమ్మ ప్లీజ్ నానమ్మ, నువ్వు లెగాలి నానమ్మ. నువ్వు లేచి నిజం చెప్తే గానీ మనం అక్కని ఇక్కడి నుంచి వెళ్లకుండా కాపాడలేవు నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓపిక తెచ్చుకుని లే నానమ్మ. ప్లీజ్ నానమ్మ, లే నానమ్మ. అమ్మా, ఎవరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నువ్వు
నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలమ్మా. దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అడుగుతామ్మా. ఎందుకంటే నేను వెళ్ళిన మరుక్షణం మీరంతా ప్రమాదంలో పడతారు. ఇంకొకసారి నువ్వు నన్ను అమ్మ అని పిలిచినా, నువ్వు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మీరు అలా అమ్మ అని పిలుస్తాను. బామ్మగారికి అన్ని నిజాలు తెలుసు. కొంతకాలంలో అన్ని నిజాలు మీకు తెలుస్తాయి. అంతవరకు నేను ఇక్కడే ఉంటానమ్మా. నన్ను వెళ్ళమనొద్దు ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. మేడం నేను వెళ్ళను మేడం. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళను ప్లీజ్ మేడం. నేను ఇక్కడే ఒక మూలన పడుంటాను. మీరు నాకు తిండి కూడా పెట్టదు. నేను ఇక్కడే పడుంటాను మేడం. నాన్న మిమ్మల్ని అడుక్కుంటున్నాను నాన్న. మీరైనా చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న. ప్లీజ్ నాన్న. మేడం నేను లోపలికి నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? కొంచెం స్పృహలోకి వచ్చి మాట్లాడు. నువ్వెంత దిగజారి ప్రవర్తిస్తున్నావో తెలుసా? మానవత్వం లేని మనుషులు ఎంత బ్రతిమిలాడినా వాళ్ళకి అర్థం కాదు. గుండె రాయి చేసుకున్న మనుషులు నీ ఎమోషన్స్ వీళ్ళకి అర్థం కావట్లేదు. వెళ్దాం పదా. ఆగో. ఇంత డ్రామా చేసి మళ్ళీ ఏదో కారణంతో నా ఇంటి ముందు గడపని తొక్కాలని చూస్తే నా శవాన్ని చూస్తావు. రేపేదైనా జరిగి నేను చచ్చినా నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు నా గుమ్మం తొక్కొద్దు. మేడం మేడం రాధా రాధా నా మాట వినవే. వెళ్ళిపోదాం పద. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. 7 అడుగుల జీవితమా ఇది దేవుడి శాసనమా? ఏడ్పించే నాగతమా ఓదార్చని జీవితమా? నానమ్మ లే నానమ్మ, ప్లీజ్ నానమ్మ. ఎందుకు భగవంతుడా నాకు ఈ వయసులో ఇంత క్షోభని పెడుతున్నావు? నిజం తెలిసిన నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకు ఇంకా నన్ను ఇలా ఉంచావు? ఇదంతా చూసి ఏమీ చేయలేకపోతున్నాను. అక్క అక్క